చౌదరి అస్లాం ఖాన్. ఈ పాకిస్తాన్ పోలీస్ ఆఫీసర్ పేరు ఈ మధ్య ఇండియాలో విపరీతంగా వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ మూవీ దురంధర్ రిలీజ్ అయిన తర్వాత ఎస్పీ చౌదరి క్యారెక్టర్ కి ఇండియాలో పాపులారిటీ వచ్చింది. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ ప్లే చేసిన ఈ కాప్ క్యారెక్టర్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. సంజయ్ దత్ క్యారెక్టర్ మాత్రమే కాదు, అక్షయ్ ఖన్నా నటించిన రెహమాన్ డెకాయిట్ క్యారెక్టర్ కి కూడా లైమ్ లైట్ లోకి వచ్చింది. అయితే ఈ సినిమాలో ఎస్పీ చౌదరికి గ్యాంగ్స్టర్ రెహమాన్ డెకాయిట్ కి మధ్య ఉన్న రైవల్రీని హైలైట్ చేసి చూపించారు. కానీ వాస్తవంగా కూడా ఎస్పీ చౌదరి అస్లాం ఖాన్ అంటే గ్యాంగ్స్టర్స్ కు మాత్రమే కాదు, ఉగ్రవాదులకు కూడా హడల్. అందుకే ఎస్పీ చౌదరిని చంపేందుకు ఉగ్రవాదులు భారీ ప్రయత్నాలు చేశారు. 2012లో ఎస్పీ చౌదరిని చంపేందుకు తాలిబాన్లు చేసిన ఆత్మాహుతి దాడిలో 8 మంది మరణించారు. ఈ దాడిలో ఎస్పీ చౌదరి బయటపడినా కూడా 2014లో టీటీపీ ఎస్పీ చౌదరిని టార్గెట్ చేసి లేపేసింది. టెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్, బలూచి లిబరేషన్ ఆర్మీ, లష్కరే జంగ్వీ, లష్కరే తోయిబా ఇలా ఉగ్రవాద ముఠాలకి ఎస్పీ చౌదరి చుక్కలు చూపించాడు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా ఎస్పీ చౌదరి కరాచీ దాని చుట్టుపక్కల గ్యాంగ్స్టర్స్ ని ఏరిపారేశాడు. కాబట్టి దురంధర్ మూవీలో మనం చూసిన రియల్ లైఫ్ సంజయ్ దత్ పాత్రకి రియల్ లైఫ్ లో కూడా యాంటీ క్రిమినల్ ఆపరేషన్స్ లో చెప్పుకోదగ్గ ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి దీని గురించిన ఆ విషయాల్లో మీకు తెలిపే ప్రయత్నమే ఈ వీడియో. అసలు ఈ చౌదరి అస్లాం ఖాన్ ఎవరు? ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనే పేరు ఎలా వచ్చింది? ఉగ్రవాదులకి చౌదరి అస్లాం ఖాన్ కి ఉన్న శత్రుత్వం ఏంటి? ఎందుకని ఉగ్రవాదులు ఎస్పీ చౌదరి అస్లాం ఖాన్ ని చంపేశారు? ఈ మోస్ట్ కాంట్రవర్షియల్ పోలీస్ ఆఫీసర్ కి సంబంధించిన విషయాలనే పూర్తి స్పష్టంగా ఈ వీడియోలో ఇప్పుడు మనం చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక ప్రశ్న. మీలో ఎంతో మంది దురంధర్ మూవీని చూశారు. ఆ మూవీ మీకు ఎలా అనిపించింది? తప్పకుండా కామెంట్స్ లో మీ అనుభవాన్ని పంచుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ప్రపంచం 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టిన సమయంలో ఎకనామీ పరంగా, టెక్నాలజీ పరంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు చోటు చేసుకోవడం మొదలైంది. కానీ పాకిస్తాన్లో మాత్రం ఉగ్రవాదం అనే భూతం మరింత రెచ్చిపోవడం మొదలైంది. 1999 కాందహార్లో జరిగిన హైజాక్ కావచ్చు, 2001 ఇండియన్ పార్లమెంట్ జరిగిన అటాక్ కావచ్చు, ఇవన్నీ పాకిస్తాన్లో ఉగ్రవాదం ఏ స్థాయిలో జడలు విప్పిందో అర్థం చేసుకునే సంఘటనలో. కానీ ఇండియా లాంటి దేశాల మీద జరిగే ఉగ్రవాద దాడుల్ని వెస్ట్రన్ కంట్రీస్ పెద్దగా పట్టించుకునేవి కావు. అసలు ప్రపంచంలో ఉగ్రవాదం అనే భూతం ఉంది అని వెస్ట్రన్ కంట్రీస్ గుర్తించడం మొదలైంది 9/11 ట్విన్ టవర్ అటాక్ తర్వాతే. 2001 సెప్టెంబర్ 9న న్యూయార్క్లోని ట్విన్ టవర్స్ మీద అల్ ఖైదా జరిపిన దాడి తర్వాత వెస్ట్రన్ కంట్రీస్ కూడా ఉగ్రవాదాన్ని కన్సిడర్ చేయడం మొదలుపెట్టాయి. నిజానికి 9/11 అటాక్ ఇంపాక్ట్, ఆ అటాక్ తర్వాత జరిగిన పరిణామాలు చాలా ఉన్నాయి. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల మీద అమెరికా దాడులు చేసి నాశనం చేయడం మొదలుపెట్టింది. మరోవైపు 9/11 దాడికి ప్రతీకారంగా 2001 అక్టోబర్లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని పడగొట్టింది. ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా జరిగే ఉగ్రవాద కార్యకలాపాల మీద దృష్టి పెట్టి అమెరికా ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేయడం మొదలుపెట్టింది. దాంతో అమెరికా దాడుల నుంచి రక్షించుకోవడం కోసం ఈ ఆఫ్ఘనిస్తాన్కి చెందిన ఉగ్రవాదులంతా తలదోచుకోవడానికి పాకిస్తాన్కి పారిపోయారు. ఇలా ఆఫ్ఘనిస్తాన్కి చెందిన ఎంతో మంది ఉగ్రవాదులు, వారితో సంబంధంలో ఉన్న చాలా మంది, వీరంతా కూడా పాకిస్తాన్కి మకం మార్చారు. వీళ్ళంతా పాకిస్తాన్లోని గ్యాంగ్స్టర్లతో చేతులు కలపడం, పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలకి సంఘీభావంగా ఉండటం లాంటివి చేసేవారు. అయితే 9/11 అటాక్లో పాకిస్తాన్ పాత్ర కూడా ఉందన్న సమాచారంతో అమెరికా లాంటి దేశాలు పాకిస్తాన్ మీద ఒత్తిడి చేయడం మొదలుపెట్టాయి. ఇక ఈ 9/11 అటాక్ జరిగిన 3 నెలల్లోనే ఇండియన్ పార్లమెంట్ మీద కూడా అటాక్ జరిగింది. ఇలా వరుసగా జరుగుతున్న ఈ ఉగ్ర దాడుల్లో అన్ని వేళ్లు పాకిస్తాన్ వైపే చూపిస్తూ ఉండడంతో పాకిస్తాన్ మీద ఒత్తిడి పెరిగింది. ఉగ్రవాదానికి అండగా ఉన్న అదే దేశం ప్రపంచం ముందు ఉగ్రవాదుల్ని ప్రోత్సహించడం లేదు అని నిరూపించుకోవడం కోసం కొంతమంది ఉగ్రవాదుల్ని, కొన్ని ఉగ్ర సంస్థలని టార్గెట్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అలా పాకిస్తాన్లో ఇంటర్నల్గా కూడా ఉగ్రవాదులకి, అక్కడ ప్రభుత్వానికి వివాదం మొదలైంది. పాకిస్తాన్ ప్రభుత్వం 1970ల నుంచే దేశంలో గ్యాంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టింది. కొన్ని ప్రాంతాల్లో రౌడీలు, గూండాలు వీళ్ళు అక్కడి రాజకీయాల్ని శాసించే స్థాయిలో ఉంటారు. కాబట్టి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ లాంటి పొలిటికల్ పార్టీలు ఈ రౌడీయిజాన్ని విపరీతంగా ప్రోత్సహించాయి. అలా రాజకీయ పార్టీలకి అనుకూలంగా ఉండే గ్యాంగ్స్టర్స్ని అక్కడ పార్టీలు తయారు చేసుకున్నాయి. రౌడీయిజాన్ని ఎలా అయితే రాజకీయాలకు ఉపయోగించుకోవడం మొదలుపెట్టారో అదే తరహాలో ఉగ్రవాదాన్ని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం పాకిస్తాన్ రాజకీయ పార్టీలకి అలవాటుగా మారింది. అయితే రాజకీయ పార్టీలకి, రౌడీలకి, ఉగ్రవాదులకి మధ్య సంబంధాలు ఎలా ఉంటాయంటే ఒకరికొకరు ఉపయోగపడినంత వరకు కూడా వాళ్ళ బంధం బలంగానే ఉంటుంది. కానీ నష్టం జరుగుతుంది అనుకుంటే ఒకరినొకరు చంపుకోవడానికి కూడా వెనకాడరు. అప్పటి వరకు అనుకూలంగా ఉన్న గ్యాంగ్స్టర్స్ని, ఉగ్రవాదుల్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని లేపేయడానికి అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకి కొందరు పోలీసులు అవసరం. అలా పాకిస్తాన్లో ముఖ్యంగా సింధు ప్రావిన్స్లో ఉన్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద గన్ గురి పెట్టిన సూపర్ కాపే ఈ చౌదరి అస్లాం ఖాన్ స్వాతి.
ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుంది కదా, అలాంటప్పుడు పాకిస్తాన్ పోలీసులు ఉగ్రవాదుల మీద రౌడీల మీద ఎందుకు దాడులు చేస్తారు అనే అభిప్రాయం ఇండియన్స్లో ఉంది. ఈ అభిప్రాయంలో తప్పులేదు. కానీ ఇక్కడే చిన్న సవరణ ఏంటంటే, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఉపయోగించుకుంటుంది. అక్కడి రాజకీయ నాయకులకి, ఆర్మీకి ఉపయోగపడే ఉగ్ర సంస్థలని, గ్యాంగ్స్టర్స్ని పాకిస్తాన్ ఉపయోగించుకుంటుంది. ఉపయోగపడిన ఉగ్ర సంస్థలతో, గ్యాంగ్స్టర్స్తో పాకిస్తాన్ కూడా పోరాటం చేస్తూనే ఉంది. కాబట్టి ఇంటర్నల్గా పాకిస్తాన్లో పోలీసులకి, గ్యాంగ్స్టర్స్కి, ఉగ్రవాద సంస్థలకి మధ్య గొడవలు అనేవి జరుగుతూనే ఉంటాయి. అయితే కరాచీలో లియారీ అనే ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం అనేది ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులకి అడ్డాగా మారింది. 1980లోనే లియారీ కేంద్రంగా జుల్ఫికర్ అలీ భుట్టో రాజకీయాలు చేయడం మొదలుపెట్టాడు. జుల్ఫికర్ అలీ భుట్టో తన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి అవసరమైన మజిల్ పవర్ లియారీ ప్రాంతంలో బిల్డ్ చేయడం మొదలుపెట్టాడు. దానికోసం లోకల్ గ్యాంగ్లను ప్రోత్సహించాడు. అబ్దుల్ రెహమాన్ బలోచ్, ఉజేర్ బలోచ్ లాంటి గూండాలని భుట్టో లాంటి రాజకీయ నాయకులు ప్రోత్సహించారు. బెదిరింపులు, కబ్జాలు, హఫ్తా వసూలు చేయడం, హత్యలు చేయడం, ఇలాంటివి చేయడం లియారీలో రెహమాన్ బలోచ్, ఉజేర్ బలోచ్కి అలవాటుగా మారింది. ఇంతలో ముజాజిర్ కోమీ మూవ్మెంట్ అనగా ఎంక్యూఎం అనే ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ లియారీలో పట్టు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎంక్యూఎంని పొలిటికల్ ఆర్గనైజేషన్ కూడా అనలేం. ఎంక్యూఎం కూడా ఒక యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉండేది. కాబట్టి ఎంక్యూఎంని కూడా గ్యాంగ్ అని భావించాలి. లియారీ ప్రాంతం అనేది ఎవరి చేతిలో ఉంటే కరాచీ వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి లియారీ మీద పట్టు కోసం ఎంక్యూఎంకి చెందిన అర్షద్ పప్పు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో హర్షద్ పప్పుకి రెహమాన్ బలోచ్, ఉజేర్ బలోచ్ ఇలా వీళ్ళంతా లియారీలో ఒక భారీ గ్యాంగ్ వార్ని స్టార్ట్ చేశారు. ఇలా ఈ 3 గ్యాంగ్లు ఒకదాని మీద మరొకటి దాడులు చేసుకోవడం, హత్యలు చేసుకోవడం, ఇలా లియారీలో లా అండ్ ఆర్డర్ లేకుండా చేశారు. ఈ మొత్తం గ్యాంగ్ వార్కి పొలిటికల్ సపోర్ట్, పొలిటికల్ ఫండింగ్ కూడా ఉండడంతో పోలీసులు కూడా అడ్డుకోలేకపోయారు. ఇలా 2000 సంవత్సరం కన్నా ముందే లియారీ ప్రాంతం అనేది ఒక క్రిమినల్ హాట్స్పాట్గా మారింది. అయితే చౌదరి అస్లాం ఖాన్ 1984లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా సింధు పోలీస్ ఫోర్స్లో జాయిన్ అయ్యాడు. ఇక 1987లో ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ లభించింది. ఇక 1991లో కలాకోట్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జిగా ప్రమోషన్ వచ్చింది. ఇలా సింధు పోలీస్ ఫోర్స్లో చౌదరి అస్లాం ఖాన్కి చాలా వేగంగా పొజిషనల్ గ్రోత్ లభించింది. ఇక 1994లో ఎంక్యూఎం పార్టీ మీద విపరీతంగా ఆరోపణలు వచ్చాయి. ఎంక్యూఎం అనేది దేశ విభజన సమయంలో ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్లిన ప్రజల తరపున మాట్లాడే పార్టీ. పాకిస్తాన్లో ఉండే ఇతర రాజకీయ పార్టీల తరహాలో కాకుండా ఎంక్యూఎం కాస్త లిబరల్గా ఉంటుంది. ఈ పార్టీ ఇండియాకు అనుకూలమైన ఆరోపణలు ఉన్నాయి. అయితే కరాచీలో ఎంక్యూఎంకి పొలిటికల్ గ్రిప్ లభించిన తర్వాత బలోచ్ గ్యాంగ్ల మీద ఎంక్యూఎం విపరీతంగా దాడులు చేసింది. దాంతో రెహమాన్ బలోచ్, ఉజేర్ బలోచ్ ఈ గ్యాంగ్లకు సపోర్టుగా పాకిస్తాన్ ప్రభుత్వం ఎంక్యూఎం మీద దాడులు చేయాలని డిసైడ్ అయింది. ఆ సమయంలో కరాచీలో ఎంక్యూఎం నాయకులని ఎన్కౌంటర్ చేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం చౌదరి అస్లాం ఖాన్ని సెలెక్ట్ చేసుకుంది. దాంతో 1994 నుంచి 1999 వరకు కరాచీ, లియారా లాంటి ప్రాంతాల్లో చౌదరి అస్లాం ఖాన్ ఎంక్యూఎం నాయకుల మీద విపరీతంగా ఎన్కౌంటర్లు చేశాడు. ఆ టైంలోనే చౌదరి అస్లాం ఖాన్కి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనే పేరు వచ్చింది. ఎంక్యూఎంకి చెందిన సౌలత్ మిర్జా అనే షార్ప్ షూటర్ని అరెస్ట్ చేసిన తర్వాత 1999లో అస్లాం ఖాన్ డిఎస్పీగా ప్రమోట్ అయ్యాడు. ఇక 1999లోనే నవాబ్ షరీఫ్ని గద్దె దించి పర్వేజ్ ముషారఫ్ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని చేతిలో తీసుకున్నాడు. దాంతో ఎంక్యూఎంకి కాస్త రిలాక్సేషన్ లభించింది. ఎందుకంటే నవాబ్ షరీఫ్ ముస్లిం లీగ్ పార్టీ ఎంక్యూఎం మీద కక్ష కట్టినట్టు వ్యవహరించింది. కానీ 1999లో పాకిస్తాన్ ఆర్మీ రూలింగ్లోకి వెళ్లడంతో ఎంక్యూఎం కాస్త ఊపిరి పీల్చుకుంది. ఎంక్యూఎం ఆర్మీతో చేతులు కలిపింది. చౌదరి అస్లాం ఖాన్ చేస్తున్న వరుస ఎన్కౌంటర్లను ఆపేసేలా ఆర్డర్ తెచ్చుకున్నారు. దాంతో చౌదరి అస్లాం తన ఆపరేషన్ని మధ్యలోనే ఆపేల్సి వచ్చింది. అయితే 2001లో జరిగిన 9/11 అటాక్ తర్వాత ఇంటర్నేషనల్గా అమెరికా మీద వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్లో కూడా చౌదరి అస్లాం ఖాన్ పార్టిసిపేట్ చేశాడు. దాంతోపాటు లియారీ అనేది పూర్తిగా గ్యాంగ్స్టర్ చేతిలో ఉండేది. రాజకీయ పార్టీల అండ ఉన్నంతకాలం లియారీ గుండాల హాయిగా ఉంటారు. కానీ ఆర్మీ రూలింగ్లో లియారీ ముఠాల ఆగడాలకు అడ్డుకట్టపడింది. కాబట్టి లియారీలో పర్వేజ్ ముషారఫ్కి వ్యతిరేకంగా గ్యాంగ్స్టర్స్ ప్రజలను రెచ్చగొట్టి ఉద్యమం చేయాలని ప్రయత్నించారు. దాంతో 2006లో పర్వేజ్ ముషారఫ్ రూల్ చేస్తున్న ఆర్మీ గవర్నమెంట్ చౌదరి అస్లాం ఖాన్ని లియారీలో స్పెషల్ ఆపరేషన్ చేయాలని నియమించింది. అస్లాం ఖాన్ని ఎస్పీగా ప్రమోట్ చేసి అస్లాం ఖాన్కి ఒక సపరేట్ టీంని ఇచ్చారు. లియారీ టాస్క్ ఫోర్స్ పేరుతో ఒక స్పెషల్ ఆపరేషన్ వింగ్ని ఏర్పాటు చేశారు. అడ్వాన్స్డ్ వెపన్స్, వెహికల్స్, స్పెషల్ ఆఫీస్, ట్రైన్డ్ ఆఫీసర్స్ ఇలా ఎస్పీ చౌదరి అస్లాం ఖాన్ నాయకత్వంలో లియారీ టాస్క్ ఫోర్స్ పేరుతో ఒక స్పెషల్ బెటాలియన్ ఏర్పాటు చేశారు. లియారీ టాస్క్ ఫోర్స్ లియారీ, కరాచీ ఈ ప్రాంతాల్లో ఉన్న గ్యాంగ్స్టర్స్ మీద, ఉగ్రవాదుల మీద విపరీతంగా దాడులు చేయడం మొదలుపెట్టింది.
ఎస్పీ చౌదరి పేరు చెబితే గోండాలు ఉగ్రవాదులు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఆ రోజుల్లో గ్యాంగ్స్టర్స్కి ఉగ్రవాదులకి ప్రాణాలతో ఉండాలంటే రెండే ఆప్షన్స్ ఉండేవి. ఒకటి లొంగిపోవడం లేదా పారిపోవడం. ఈ రెండూ కాదంటే ఎస్పీ చౌదరి చేతిలో ఎన్కౌంటర్ అవ్వడం. ఇలా ఎస్పీ చౌదరి లియారీ, కరాచీ ఈ ప్రాంతాల్లో గోండాల గుండెల్లో రైలు పరిగెత్తించాడు. ఉగ్రవాదులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా లష్కరే తోయిబా, పాకిస్తాన్ టెహ్రీకి తాలిబాన్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇలాంటి ఉగ్రవాద సంస్థలని విపరీతంగా టార్గెట్ చేశాడు. ఈ టెర్రర్ ఆర్గనైజేషన్ భారీగా నష్టపోయాయి. 2006లో ఎస్పీ చౌదరి లీడ్ చేస్తున్న లియారీ టాస్క్ ఫోర్స్ రెహమాన్ బలోచ్ను అరెస్ట్ చేసింది. ఆ టైంలో రెహమాన్ బలోచ్ను అరెస్ట్ చేయడం అనేది చాలా పెద్ద సంచలనం. రెహమాన్ లియారీలో బలమైన నెట్వర్క్ను సెటప్ చేసుకున్నాడు. సినిమాలో అక్షయ్ ఖన్నా ప్లే చేసిన క్యారెక్టర్ రెహమాన్ బలోచ్దే. ఇతన్నే రెహమాన్ డెకైట్ అని కూడా అంటారు. అయితే 2006లో రెహమాన్ ఎస్పీ చౌదరికి జట్కా ఇచ్చి జైలు నుంచి పారిపోయాడు. రెహమాన్ పారిపోవడానికి పోలీసులే సహాయం చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. రెహమాన్ జైలు నుంచి పారిపోవడాన్ని ఎస్పీ చౌదరి పర్సనల్గా తీసుకున్నాడు. ఈసారి రెహమాన్ని అరెస్ట్ చేయను, అతని శవాన్ని అరెస్ట్ చేస్తా అని పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. రెహమాన్ని పట్టుకోవడం కోసం ఎస్పీ చౌదరి అతని అనుచరుల వెంటపడ్డాడు. రెహమాన్ అనుచరుల మీద లియారీ టాస్క్ ఫోర్స్ దాడులు చేయడం, అరెస్ట్ చేయడం, ఘోరంగా హింసించి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయడం, ఇలా కొన్ని నెలల పాటు రెహమాన్ అనుచరుల మీద విపరీతంగా దాడులు జరిగాయి. మషూక్, రసూల్ బక్ష్ అనే ఇద్దరు రెహమాన్ అనుచరుల్ని ఎస్పీ చౌదరి ఎన్కౌంటర్ చేసి చంపాడు. ఈ వరుస ఎన్కౌంటర్ల తర్వాత ఎస్పీ చౌదరి మీద విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. రసూల్ బక్ష్ ఎన్కౌంటర్ మీద లియారీలో చాలా పెద్ద ఆందోళన జరిగింది. దాంతో ప్రభుత్వం ఎస్పీ చౌదరిని సస్పెండ్ చేసి ఫేక్ ఎన్కౌంటర్ చేసినందుకు కేసు పెట్టి జైల్లో పెట్టారు. 2006 జులై నుంచి 2007 డిసెంబర్ వరకు ఎస్పీ చౌదరి జైల్లో ఉన్నాడు. పాకిస్తాన్ సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో ఎస్పీ చౌదరి మీద ఉన్న అభియోగాలను కొట్టేశారు. ఇక 2008లో పాకిస్తాన్లో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఆర్మీ రూలింగ్ నుంచి పాకిస్తాన్ బయటపడింది. దాంతో రాజకీయ పార్టీలు మళ్లీ యాక్టివ్ అయ్యాయి. రాజకీయ పార్టీలతో పాటు ఆయా పార్టీలకు మద్దతుగా ఉండే గ్యాంగ్స్టర్స్, ఉగ్రవాద సంస్థలు కూడా మళ్లీ యాక్టివ్ అయ్యాయి. 2008లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఈ రెండు పార్టీల కూటమి విజయం సాధించింది. పాకిస్తాన్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎస్పీ చౌదరిని మళ్లీ రిక్రూట్ చేసుకుంది. ఎందుకంటే ఎస్పీ చౌదరి సస్పెండ్ అయిన తర్వాత లియారీలో రెహమాన్ రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నాడు. రాజకీయ పార్టీలు ఎక్కడైనా రౌడీలను ఉపయోగించుకుంటాయి. అదే రౌడీ రాజకీయాలను శాసించేదాకా వస్తే అతన్ని తప్పించే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి లియారీలో కూడా అదే జరిగింది. రెహమాన్ టార్గెట్గా ఎస్పీ చౌదరికి పాకిస్తాన్ ప్రభుత్వం కంప్లీట్ రైట్స్ ఇచ్చింది. దాంతో ఎస్పీ చౌదరి సరైన సమయం కోసం ఎదురుచూశాడు. ఇక 2009లో ఎస్పీ చౌదరి ఎట్టకేలకి రెహమాన్తో పాటు అతని ముగ్గురు అనుచరుల్ని ఎన్కౌంటర్ చేశాడు. రెహమాన్ ఎన్కౌంటర్ లియారీలో మాత్రమే కాదు, మొత్తం పాకిస్తాన్ వ్యాప్తంగా సంచలనమైంది. నిజానికి ఇక్కడ జరిగింది ఎన్కౌంటర్ కాదు, ఎస్పీ చౌదరి రెహమాన్ మీద ఉన్న పగ తీర్చుకున్నాడన్న విషయం అందరికీ తెలుసు. అయితే రెహమాన్ లాంటి టాప్ గ్యాంగ్స్టర్ మరణించడంతో లియారీలో గ్యాంగ్ మెంబర్స్ అందరూ చెల్లాచెదురయ్యారు. కొంతకాలం పాటు లియారీలో వరుస ఎన్కౌంటర్లు జరిగాయి. దాంతో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ఎస్పీ చౌదరి పేరు పాకిస్తాన్ అంతా మారుమోగింది. ఆ తర్వాత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA, టెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ TTP లాంటి ఉగ్రవాద సంస్థల మీద ఎస్పీ చౌదరి కన్నుపడింది. అయితే 2008లో భారతదేశంలోనే ముంబై తాజ్ హోటల్ మీద జరిగిన అటాక్ కూడా చాలా పెద్ద సంచలనం అయింది. ఇండియా, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. ఆ సమయంలో కూడా పాకిస్తాన్ మీద ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఇలా విమర్శలు వచ్చిన ప్రతిసారి పాకిస్తాన్ తాము కూడా ఉగ్రవాదం మీద పోరాటం చేస్తున్నామని చెప్పుకోవడానికి అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే ఉగ్ర సంస్థల మీద దాడులు చేస్తూ ఉంటుంది. ఆ క్రమంలో కరాచీ, లియారీ ఈ ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాదుల మీద కూడా లియారీ టాస్క్ ఫోర్స్ దాడులు చేయడం మొదలుపెట్టింది. రెహమాన్ మరణించిన తర్వాత ఎస్పీ చౌదరి టార్గెట్ TTP, BLAనే. దాంతో TTP విపరీతంగా నష్టపోయింది. అరెస్ట్ అయి జైల్లో ఉన్న TTPకి చెందిన ఉగ్రవాదులను కూడా ఎన్కౌంటర్ చేసి చంపాడు. ఒక్క TTP మాత్రమే కాదు, లష్కరే జంగ్వి, MQM ఉగ్రవాదులు కూడా ఎస్పీ చౌదరి ఎన్కౌంటర్ చేసిన వారిలో ఉన్నారు. కానీ TTP మాత్రమే ఎక్కువగా నష్టపోయింది. 50 మంది TTP ఉగ్రవాదులు ఎస్పీ చౌదరి ఎన్కౌంటర్లో మరణించారు. దాంతో TTP ఎస్పీ చౌదరిని చంపాలని ప్లాన్ చేసింది. 2011 సెప్టెంబర్ 19న కరాచీలోని డిఫెన్స్ సెక్టర్ ఫేజ్ నెంబర్ 8లో ఎస్పీ చౌదరి నివసించే ఇంటి వద్ద భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు జరిగిన ప్రాంతం హై ప్రొఫైల్ డిఫెన్స్ పోలీస్ ఆఫీసర్స్ ఉండే కమ్యూనిటీ. ఇలాంటి కమ్యూనిటీలోకి TTP ఉగ్రవాదులు ఒక వ్యాన్లో వచ్చి ఎస్పీ చౌదరి గేటు వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడి జరిగిన సమయంలో ఎస్పీ ఇంట్లోనే ఉన్నాడు. అయినా ఎస్పీ చౌదరికి ఏం కాలేదు. కానీ ఈ దాడిలో ఆ ఇంటి వద్ద కాపలాగా ఉన్న 8 మంది పోలీస్ కానిస్టేబుల్స్ మరణించారు. ఆ సమయంలో ఎస్పీ చౌదరి ఒక చేతిలో తుపాకీ, మరో చేతిలో సిగరెట్, తెల్లని పైజామాతో కోపంగా ఇంటి నుంచి బయటకు వచ్చిన టైంలో తీసిన ఫోటోలు మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తుంది ఆ ఫోటోనే.
చేతిలో గన్తో ఎస్పీ చౌదరి ఉగ్రవాదులను హెచ్చరించిన విధానం అప్పట్లో చాలా పెద్ద సంచలనమైంది. 2012లో ఎస్పీ చౌదరి నేతృత్వంలో లియారీలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులతో గ్యాంగ్స్టర్స్ కూడా చేతులు కలిపారు. ఈ దాడిలో 12 మంది పోలీసులు మరణించారు. ఒక రకంగా ఈ ఆపరేషన్లో ఎస్పీ చౌదరి అనుకున్న లక్ష్యం నెరవేరకపోగా 12 మంది పోలీసుల్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఆపరేషన్ తర్వాత ఎస్పీ చౌదరితో ఉగ్రవాదులు చర్చలు జరిపారు. ప్రభుత్వమే చర్చలు జరపాలని ఆదేశించింది. చర్చల తర్వాత కొంతకాలం పాటు లియారీలో ఎలాంటి అలజడి లేదు. కానీ టీటీడీపీ మాత్రం ఎస్పీ చౌదరి మీద విపరీతమైన కోపంతో ఉండేది. ఎలాగైనా కక్ష తీర్చుకోవాల్సిందేనని 2014 జనవరి 9న ఎస్పీ చౌదరి ప్రయాణిస్తున్న లియారీ ఎక్స్ప్రెస్ వే మీద టీటీపీ భారీ పేలుడు పదార్థాలు సెట్ చేసింది. ఎస్పీ చౌదరి వాహనం దగ్గరకు వచ్చిన వెంటనే టీటీపీ ఉగ్రవాదులు పేలుడు పదార్థాలను ఆపరేట్ చేసి ఎస్పీ చౌదరిని చంపేశారు. ఆ దాడి ఎంత దారుణంగా జరిగిందంటే ఎస్పీ చౌదరి ప్రయాణిస్తున్న వాహనం ముక్కలైంది. ఆ వెహికల్లో ఉన్న వాళ్ళ డెడ్ బాడీలు గుర్తుపట్టలేని స్థితిలో కనిపించాయి. ఆ దాడిలో ఎస్పీతో పాటు మరో 2 పోలీస్ ఆఫీసర్స్ కూడా మరణించారు. ఆ భారీ దాడి తర్వాత 3 డెడ్ బాడీలకు సంబంధించిన శరీర భాగాలు పూర్తిగా రికవరీ కాలేదంటే అర్థం చేసుకోవచ్చు టీటీపీ ఎస్పీ చౌదరి మీద ఎంత కక్ష గట్టిందో అని. అలా 100కు పైగా ఎన్కౌంటర్లు చేసిన ఎస్పీ చౌదరి ఆఖరికి ఉగ్రవాదుల చేతిలో మరణించాడు. అలా పాకిస్తాన్ మోస్ట్ డేంజరస్ కాప్గా పేరు తెచ్చుకున్న ఎస్పీ చౌదరి కథ ముగిసింది. సో ఇది ఫ్రెండ్స్, ఎస్పీ చౌదరిపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్స్ తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. ప్రతిదీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగులోని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని రెడీగా పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.